హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి రెసిన్ ఆర్ట్లో ఆల్ఫాబెట్ లెటర్స్ సింపుల్ మోడల్ చూపిస్తానండి. ఎపాక్సీ రెసిన్ కిట్ అయితే మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను. ప్రజెంట్ నేను యూస్ చేస్తున్నది అయితే యాంకో కంపెనీ అండి. నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ నేను లోకల్లోనే తీసుకున్నాను. ప్రతి ఎపాక్సీ రెసిన్ కిట్లో ఇన్స్ట్రక్షన్ పేపర్ అయితే ఉంటుందండి. ఒకసారి చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్ పేపర్లోనే ఎపాక్సీ రెజిన్ వచ్చేసరికి పార్ట్ ఏ ఎంత మిక్స్ చేయాలి, పార్ట్ బి ఎంత మిక్స్ చేయాలి అంటే రేషియో ప్రకారం మొత్తం అంతా కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. గ్లౌజెస్, మాస్క్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. ఈ కిట్లో అయితే నాకు ఇవన్నీ వచ్చాయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఎపాక్సీ రెజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇదే కాదండి, ఏ క్రాఫ్ట్ స్టార్ట్ చేసినా సరే వాటికి సంబంధించినవన్నీ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసరికి గోల్డ్ ఫాయిల్ అండి. అలాగే బ్లాక్ కలర్దేమో రెజిన్ డైస్ అని ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎపాక్సీ రెజిన్, హార్డ్నర్ రెండు మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎపాక్సీ రెజిన్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చూపించానండి. ఇందులో కూడా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది కామెంట్స్ చేస్తానే ఉన్నారండి, సో అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ స్పూన్ అయితే వాళ్ళేమి ఇవ్వలేదండి, మీ దగ్గర ఉన్న స్పూన్తో యాడ్ చేసుకోండి. ఎపాక్సీ రెజిన్, హార్డ్నర్ అని ఉంటుంది, పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. నేను యూస్ చేస్తున్న బ్రాండ్ వచ్చేసరికి 2:1 రేషియో అండి. పార్ట్ ఏ 2 మూతలు కలపాలి, పార్ట్ బి 1 మూత కలపాలి. 1:2 ఉంటుంది, 1:3 కూడా ఉంటుంది. ఇలా నేను 4 క్యాప్స్ ఏమో పార్ట్ ఏ తీసుకున్నాను, 2 క్యాప్స్ ఏమో పార్ట్ బి తీసుకున్నాను. ఇలా 4 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. పక్కన టైం పెట్టుకొని 4 మినిట్స్ ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. 4 మినిట్స్ మిక్స్ చేసుకునే లోపే ఆ రెజిన్ మొత్తం ట్రాన్స్పరెంట్లోకి వచ్చేస్తుంది. అలాగే కొంతమంది కామెంట్ చేశారండి, కీ చైన్స్కి హోల్ పెట్టేది చూపించలేదు అని చెప్పేసి. ఇక్కడ నేను తీసుకునే ఆ మౌల్డ్ ఉంది కదండి, ఆల్ఫాబెట్ మౌల్డ్ ఉంది కదా, ఆ వైట్ కలర్ది, దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకి హోల్ పెట్టక్కర్లేదు, హోల్స్ ఉన్నదే తీసుకున్నాను. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డాట్ లాగా ఉంటుంది. నేను కొన్ని షార్ట్స్లో క్లియర్గా కూడా చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఆ కీ చైన్స్కి హోల్స్ పెట్టాలి అంటే డ్రిల్ మిషన్స్ ఉంటాయండి, అవి తీసుకొని పెట్టాలి హోల్. ఇదిగోండి ఫైనల్లీ 4 మినిట్స్ తర్వాత అయితే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది. నేను 2 మూతల్లో యాడ్ చేశాను, ఎందుకంటే బ్లాక్ కలర్ డై అలాగే గోల్డ్ ఫాయిల్ యూస్ చేస్తున్నాను కదా, సో 2 మూతలకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డై వచ్చేసరికి నేను జస్ట్ 2 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను. నాకు అక్కడ క్యాప్ ఇరిగిపోయిందని చెప్పేసి మూత తీశాను. మీరైతే ప్రతి ఒక్కటే మూత తీయక్కర్లేదండి, నార్మల్గానే డ్రాప్స్ లాగా వేసేసుకోండి. జస్ట్ ఒక 3 సెకండ్స్ అలా మిక్స్ చేసుకోండి చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. నెక్స్ట్ ఏమో ఈ ఫాయిల్ కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నానండి. ఆ బాటిల్ నాకు ఇప్పటివరకు వచ్చింది. మీకు ఎవరికైనా ఈ కీ చైన్స్ కానీ, ఫోటో కీ చైన్స్ కానీ ఎవరికన్నా కావాలి అని అంటే ఇండియాలో ఉన్నా సరే మీరు చెప్పండి, నేను ఇట్లాగా మొత్తం చూసి డెలివరీ ఛార్జెస్ అవన్నీ చూసి ఇంత ప్రైస్ అని చెప్తాను. మీకు ఓకే అంటే ఓకేనా అండి. మీకు ఒకవేళ కుదరదు, నేను ఇండియా వచ్చినప్పుడు చేయమంటే అప్పుడైనా చేస్తాను. ఎవరికన్నా కావాలంటే మాత్రం చేస్తానండి. ఆస్ట్రేలియాలో కనుక ఎవరైనా ఉంటే చెప్పండి, నేను పంపిస్తాను. వాళ్ళకేమో నేను డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను, కీ చైన్కి ఇంత అని చెప్పేసి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, ఇవి సెల్ చేస్తారా అని చెప్పేసి, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను బ్లాక్ కలర్ గోల్డ్ ఫాయిల్ లిక్విడ్ కలిపాను కదండి, సో ఒక సైడ్ బ్లాక్ కలర్ ఒక సైడ్ గోల్డ్ అట్లా వేస్తున్నాను. డబల్ షేడ్ అంటే 2 షేడ్స్ వచ్చేలాగా. మీకే కాదండి, నాకు కూడా ఈ గోల్డెన్ బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చింది. అంటే కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు మాస్క్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నేను మాస్క్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను యూస్ చేసేది మాత్రం స్మెల్ నార్మల్గానే ఉందండి. ఇండియాలోది అంటే నేను ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు ఒక కిట్ తెచ్చుకున్నానులేండి. అది నేను ఫస్ట్ వచ్చినప్పుడు అంటే వచ్చిన కొత్తల్లో చేద్దామని చెప్పేసి జస్ట్ క్యాప్ తీసానంతే. ఎంత స్మెల్ వచ్చిందో, చాలా భయం వేసింది కూడా. వామ్మో ఇది ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి. అంటే ఫస్ట్లో నాకు తెలియదండి, నేను ఈ రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చిన తర్వాతేనండి. నేను ఇవన్నీ కూడా ఏం నేర్చుకోలేదండి, జస్ట్ నేను ట్రై చేశాను, వచ్చేసింది అంతే. నిజంగా చెప్తున్నాను, నాకు కొన్ని అంతేనండి, కళ్ళతో చూస్తే వచ్చేస్తాయి, వెంటనే చేసేయాలి అని చాలా అంటే చాలా క్యూరియాసిటీ ఎక్కువ. ఇది చూసేసాను అంటే నాకు చేయాలనిపిస్తుంది. ఈ రెజిన్ ఆర్టే కాదండి, బీడ్స్తో కూడా నేను ఈ మధ్య కొన్ని నెక్లెసెస్ లాగా చేస్తున్నాను, అవి కూడా చూపిస్తూ ఉంటాను. ఈ రెజిన్ క్రాఫ్ట్ అలాగే బీడ్స్తో నేను ఏది చేసినా సరే అవి అయితే నాకు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉందండి. అలాగే మీకు చూపించాలని కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ 2 లెటర్సే చూపించానండి, మిగతా నేను కనీసం ఒక 4 లెటర్స్ ఏమో చేశాను. అది డిలీట్ అయిపోయిందండి, అంటే నేను రికార్డు ఆన్ చేయలేదేమో, అసలు చూసుకోలేదు. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే అవుట్పుట్ చూసేద్దాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మీరు ఈ మౌల్డ్లో రెజిన్ వేసిన తర్వాత కింద బేస్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోండి. వంకల్ టింకల్గా ఉన్నా ఇలా స్ట్రైట్గా రాదు.
అలాగే మీరు మౌల్డ్లో నుంచి ఈ కీ చైన్ తీసేటప్పుడు కూడా ఇలా గట్టిగా ఉన్నప్పుడే తీయండి, మెత్తగా ఉన్నప్పుడు తీయొద్దు. మీరు ఈ రెజిన్ లెటర్, ఆల్ఫాబెట్ లెటర్ అనేది కీ చైన్ లాగా కనుక యూస్ చేస్తే, ఒకవేళ సెల్ చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ పైన లేయర్ వచ్చేసరికి ఇంకొక లేయర్ వేయండి. అంటే నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకొక లేయర్ వేశారంటే ఫుల్ షైనింగ్ ఉంటుంది. ఈ అంచులు ఉన్నాయి చూసారా, అవుట్పుట్ మొత్తం మీరు డ్రాప్స్ ఏం లేకుండా చూసుకోండి. అంటే డ్రై అయిపోయిన తర్వాత డ్రాప్స్ లాగా ఉంటుంది కదండి, అవన్నీ అప్పుడే తీసేసుకోండి. జస్ట్ ఇప్పుడు మీరు మౌల్డ్లో నుంచి తీసేసేటప్పుడే తీసేసుకోండి, లేకపోతే తర్వాత గట్టి పడిపోతుంది, కత్తెరతో కట్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్లో నేను వీటిని పాలిష్ ఎలా చేయాలో చూపిస్తానండి. పాలిష్ అంటే కోఫ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూపిస్తాను. ఈ కీ చైన్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ కలర్ కాంబినేషన్ కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకా వేరే వేరే కలర్స్ కూడా చూపిస్తూ ఉంటాను. నేను ఇక్కడ ABM ఇలా చేశాను. నెక్స్ట్ RU కూడా చేశాను. ఈ నేమ్ వచ్చేసరికి B రాము అండి, RAMU మా తమ్ముడు పేరు. సో మా తమ్ముడికి నేమ్ స్టాండ్ అంటే లెటర్ స్టాండ్ చేశాను చూడండి, అదొకటి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అది చేసినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి జస్ట్ నేను ఇవన్నీ లెటర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. సో వీటన్నిటికి కూడా హోల్స్ పెట్టక్కర్లేదండి, హోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఒక్కొక్కటి రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే మీరు అడిగింది కూడా చేస్తూ ఉంటాను. ఒకళ్ళైతే లాకెట్స్ చేయమని కామెంట్ చేశారండి. లాకెట్స్ ఏం లేదండి, నేను బేసిక్ షేప్స్ అని చెప్పేసి చూపించాను చూడండి, అవి కూడా లాకెట్స్ లాగా పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే నా దగ్గర ఏమున్నాయో మౌల్స్ అయినా రెజిన్ ఆర్ట్కి సంబంధించినవి అవి మాత్రమే చూపిస్తున్నానండి. అలాగే రెజిన్ మౌల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా అడిగారు, అది కూడా నేను చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.